బ్యాక్. మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజును పలాస కాశీబుగ్గ స్టేషన్లో పోలీసులు రాత్రంతా ఉంచారు. ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. నిన్న రాత్రి నుంచి 6వ తేదీ వరకు BNS 163 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. మరోవైపు పలాస పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజును పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో రాత్రంతా పోలీసులు ఉంచారు. ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఏదైతే సిదిరి అప్పల్ రాజు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అయితే కుమారుడు రోడ్డు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఒక రోజుకొక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. నిన్న ఏదైతే అప్పల్ రాజును రాత్రి 7 గంటలకు పలాస కాశీబుగ్గ పోలీసులు అయితే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సుమారు 7 గంటల నుంచి ఈ రోజు 9 గడుస్తున్నప్పుడు కూడా ఇంకా అప్పల్ రాజును పోలీస్ స్టేషన్ లోనే ఉంచి విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గతంలో కూడా ఏదైతే సిదిరి అప్పల్ రాజు కుమారుడు ఆర్వకు సంబంధించి 13 రోజులు గడుస్తుంది. ఇప్పటికీ రిమాండ్ లోనే ఉన్న పరిస్థితి ఉంది. 2 పర్యాయాలు కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా కోర్టు అనేది వాయిదా వేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు అప్పల్ రాజును కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం పలాసలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాత్రి నుంచి కూడా కార్యకర్తలు కావచ్చు, పలాసలకు సంబంధించిన సిదిరి అనుచరులు కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఈ క్రమంలో పలాస సంబంధించి సిదిరి అప్పల్ రాజు అరెస్ట్ నిరసిస్తూ టెక్కల ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అయితే రాత్రి పెద్ద ఎత్తున ర్యాలీని అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ర్యాలీ నేపథ్యంలో ఏదైతే BNS 163 చట్టం అమల్లో ఉన్న నేపథ్యంలో ర్యాలీలకు అనుమతి లేకపోయినా సరే పేరాడ తిలక్ ర్యాలీ చేశారని ఆయనపై కూడా కేసు నమోదు చేసి ఇప్పుడు కూడా ఆయన కూడా స్టేషన్ లో నిర్బంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కావి. ఇటు టెక్కల ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అరెస్టు, అదేవిధంగా పలాస ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజు అరెస్టు. ఈ నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నవి. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకుల ముఖ్య నాయకులకు సంబంధించిన ఇళ్ల దగ్గర ఇప్పటికే పోలీసులు చేరుకునే వాళ్ళని హౌస్ దిగ్బంధన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనిపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఏదైతే సిదిరి అప్పల్ రాజు తాలూకా సాధారణమైన రోడ్డు యాక్సిడెంట్ కేసును కుమారుని ఇప్పటికే జైల్లో పెట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అప్పల్ రాజుపై కూడా కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని మాత్రం ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రెజెంట్ అయితే మనం చూసుకుంటే పలాసలో మాత్రం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ దగ్గర హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు అయితే పలాస చేరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రాము, నేడు సిదిరి అప్పల్ రాజును కోర్టులో హాజరుపరచనున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాత్రి నుంచి కూడా పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిదిరి అప్పల్ రాజుకు ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం ఆ ప్రభుత్వ హాస్పిటల్ కి మరి కొద్దిసేపట్లో తరలిస్తారనేసి అయితే పోలీసు వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. వైద్య పరీక్షల అనంతరం అయితే పలాస కాశీబుగ్గకు సంబంధించిన మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరుస్తారు. అయితే గతంలో మనం చూసుకుంటే అప్పల్ రాజు కుమారుడు యాక్సిడెంట్ సంబంధించిన ఆ ముద్దాయిల మార్పులు అప్పల్ రాజు తాలూకు ప్రమేయం ఉందనేసి ఏపీగా అప్పల్ రాజు పేరును నమోదు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అప్పల్ రాజుకు కూడా రిమాండ్ వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నవి. అయితే ప్రజెంట్ అంపోల్ జైలులో ఉన్న కుమారుడు జైలు తరలిస్తారా లేదా శాంతి భద్రతలో దృష్ట్యా ఇంకేమైనా రాజమండ్రి గట్ట తరలిస్తారా అనేది ఇంకా సంస్పష్టం అయితే కొనసాగుతుంది. ఏదైనప్పుడు కూడా మరి కొద్దిసేపట్లో పలాస ప్రభుత్వ హాస్పిటల్ కు మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజును అయితే పోలీసులు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే దీనిపై పలాస సిదిరి అప్పల్ రాజు సతీమణి శ్రీదేవి కూడా ఘాటుగా స్పందించారు. రాజకీయాలు కుటుంబాల మీద చేస్తున్నారని, ఇలాంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కుమారుడికి బెయిల్ రాకపోగా ఇప్పుడు తండ్రిని కూడా తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారని ఆమె కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు కూడా స్టేషన్ దగ్గర నిరీక్షిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా మరలా ఒకసారి స్టేషన్ దగ్గర నిరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పేరాడ తిలక్ అరెస్ట్ నేపథ్యంలో టెక్కల నియోజకవర్గం నుంచి కూడా భారీగా కార్యకర్తలు అనుచరులు అయితే పలాస చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే వైసీపీలో 2 పార్టీ ఇన్ఛార్జీలకు సంబంధించి అరెస్టులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.